ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవునికే మహిమ కలుగును గాక. ఈ రోజున యూట్యూబ్ ఛానల్ చేసినందుకు దేవుడు చూపిన మహాభాగ్యాన్ని బట్టి నాకు 1000 సబ్స్క్రైబర్లు దేవుడిచ్చినందుకు వందనాలు. ఈ రోజున మీరందరూ మాకు సపోర్ట్గా ఉండటం ద్వారా యూట్యూబ్ ఎంతో సక్సెస్గా రన్ అవటానికి మీరు కృప చూపారు. మీ సపోర్ట్ను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించాలని ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఈ వీడియో ద్వారా అనేక మంది నశించిపోతున్న వారిని వెతికి రక్షించట కొరకే దేవుడు మనకు బాధ్యతను అప్పచెప్పాడు. ఈరోజు నా బాధ్యతను నెరవేర్చడానికి మీరు మాకు సహకారంగా ఉన్నారు. అందును బట్టి మీకు మీ దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ రోజున ఈ వీడియో ద్వారా తర్వాత నీతో దేవుడు మాట్లాడి ఏ విధంగా మాట్లాడతారు ఈ వీడియో ద్వారా మీరు చూడండి. He will split rock. This is what you must do. March around the city once a day with all the armed men. Do this for 6 days. Carry the ark with you. It contains God's commandments. He is with you. Then, on the 7th day, march around the city 7 times. Then the priests should make a long blast with the ram's horn. As soon as you hear the sound of the trumpet, ఓయే నిద్రపోతా లేచి నీ దేవుని ప్రార్థింపు. ఓయే నిద్రపోతా లేచి We give this city to the Lord! Jericho is ours! ఈ రోజున ఈ వీడియో చూశారు కదా, ఏ విధంగా యెహోషువ కాలములో యెరికో గోడలు ఇశ్రాయేలు ప్రజలు అందరూ కలిసి 6 రోజులు దేవుని ఆ యొక్క యెరికో పట్టణం చుట్టూ తిరిగి 7వ రోజున ఆ గోడలు కూల్చారు. ఆ గోడలు కూల్చడానికి దేవుడు వాళ్ళకి శక్తినిచ్చాడు. ఈ రోజున యెరికో అనే గోడలు మన చుట్టూ అనేక మంది సాతాను క్రియలు మన వెంటాడుతున్నాయి. కనుక ఈ యూట్యూబ్ ద్వారా ఈ యొక్క సుధారాణి ఛానల్ మీరు సపోర్ట్ చేసినందుకు మీకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఈ వీడియో ఎందుకు చేయడానికి కారణం అంటే యెరికో అనేక మంది జీవితాల్లో, యెరికో అనగా పాపపు పట్టణం. అలాంటి పాపపు పట్టణాన్ని ఏ విధంగా అయితే బద్దలు కొట్టాడు, ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి ఆ యొక్క గోడలను దేవుడి నామాన్ని బట్టి బద్దలు కొట్టారు. ఈ రోజున మన దేవుని స్వరంగా ఉన్నాం. మనం ఈ రోజున ఇంతమంది 1000 మంది నాకు తోడుగా ఉన్నారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ 1000 మంది కాస్త కొన్ని వేల మందిగా తయారవ్వాలి. ఎందుకంటే సాతాను ఈ రోజున అనేక మందిని నాశనం చేయటానికి ఎన్నో పన్నాగాలు పన్నుతున్నాడు. కుటుంబాలు కూలిపోతున్నాయి. ఎంతోమందికి దేవుని గురించి తెలియని వారు ఎంతోమంది సెకండ్కు కొన్ని వేల మంది నరకానికి వెళ్ళిపోతున్నారు. కనుక ఈ యూట్యూబ్ వీడియో ద్వారా అనేకులు రక్షించబడాలి, అనేక మంది రక్షణలోకి వెళ్ళాలి. మీరు ప్రతి ఒక్కళ్ళు మీరు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి వారిని మీరు సపోర్ట్ చేయటం ద్వారా వారికి ఉన్న ప్రతి సాతాను క్రియలను మనం అణిచివేయగలుగుతాం. నాడు ఇశ్రాయేలు ప్రజలు 20 లక్షలకు పైగా ఆ యెరికో గోడలను ఎవరు కూల్చలేని గోడలను ఏ బల్లెముతో కానీ సుత్తులతో కానీ దేంతో బద్దలు కొట్టల, దేవుని నామాన్ని బట్టి ఆ యెరికో అనే పట్టణమును పడగొట్టారు. ఈ రోజున మన కుటుంబాలు అనేకమైన యెరికోలు తయారవుతున్నాయి. పాపము విస్తరించిపోతుంది. అలాగే మీ బంధువుల్లోను, స్నేహితుల్లోను ప్రతి ఒక్కరూ పాపము చేసి
నరకానికి వెళ్ళకూడదని ఈ రోజున దేవుడు మాకు ప్రేరేపించి మాకు ఇంత భాగ్యాన్ని ఇచ్చాడు. ఈ యూట్యూబ్ ద్వారా అనేక మంది రక్షించబడాలి. యూట్యూబ్ ద్వారా ఎవరెవరైతే లోక పాపంలో ఉన్నవారు రక్షించబడాలని ఈ ఛానల్ ఓపెన్ చేశాం. అందుని బట్టి దేవునికే మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఈ యూట్యూబ్ను సకంలో మేము ఆపాలనుకున్నాము, కానీ దేవుడు ఒక సహోదరుడు ద్వారా మాతో మాట్లాడి ఇంతటి భాగ్యాన్ని ఇచ్చాడు. ఆ సహోదరుడు కూడా దేవుని పేరిట వందనాలు చెల్లిస్తున్నాం. మీరు కూడా ముందుకు సాగండి. మీరు లైకులు కొట్టో సబ్స్క్రైబులు చేయటమో కాదు, ఈ వీడియోలను అనేక మందికి షేర్ చేయండి. అనేక మందికి షేర్ చేయండి. ఎందుకంటే అనేక చోట్ల ఎరుకోలు ఉన్నాయి. అది మీ బాధ్యత. ఆయన శరీరాన్ని రక్తము పుచ్చుకున్న వారు ఏమవుతారంటే, ఆయన సమరేలోను భూ దిగాంతాల వరకు నా గురించి చెప్పండి అంటున్నాడు. ఈ రోజున అనేక మంది ఈ వాక్యాల ద్వారా అనేక మంది చిన్నవాళ్ళ కానించి పెద్దవాళ్ళ వరకు అందరూ చెప్తున్నారు. మీరు లైకులు కొట్టండి, షేర్ చేయమని మేము లైకులు కొట్టండి, మీరు సబ్స్క్రైబ్ చేయమని మేము చెప్పట్లేదు. మీరు తయారయ్యారు కదగా, మీరు అనేక మంది షేర్ చేస్తే అనేక మంది రక్షించబడతారు. ఈ రోజున యూట్యూబ్ ద్వారా ఇంతటి భాగ్యాన్ని ఇచ్చిన ఆ దేవాదేవుడికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. కానీ అందులో బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతటి భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. ఇంకా ముందుకు వెళ్ళాలి. మేమే కాదు, అనేక బిడ్డలు క్రైస్తవ అన్నవాడు ఎవరెవరైతే ఈ రోజున అనేక మంది తృణీకరించబడుతున్నారు. కానీ వారందరికీ మేము ఇదిగో దేవుడు మనకు తోడున్నాడనే ధైర్యం కలిగించే మాటలు మేము ముందుకు వెళ్ళాలి. అలాగే మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. దేవుడు అదే చెప్తున్నాడు, ప్రతి ఒక్కరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి నువ్వు సహాయం చేయాలి. నీ ధన సహాయము అది కాదు కావాల్సింది, ఆత్మీయ సావాసం. నేను పరిశుద్ధుడై ఉన్నాను, మీరు పరిశుద్ధులై ఉండమంటున్నాడు. కనుక ఈ యూట్యూబ్ ద్వారా ఈ రోజున 1000 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంతమంది వచ్చారంటే దేవుని మాటలు మీరు వింటున్నందుకు మీకు దేవుని పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. ఇక నుండి మీరు కూడా మీ ఫోన్లను పనులు చెప్పండి. ఈ లోకంలో చూసింది ఇక చాలు. గడియలు సమీపిస్తున్నాయి, దినములు సమీపిస్తున్నాయి. ఇక మీరు యూట్యూబ్ ద్వారా అనేక మందికి చెప్పండి. అనేక మందికి మీకు ఇచ్చిన స్వరాన్ని వాడండి. ఆయన శరీరాన్ని రక్తాన్ని పుచ్చుకొని మౌనంగా ఉండటానికి కాదు, ఆయన సువార్త ప్రకటించడానికి దేవుడు ఈ భూమి మీద బ్రతికించాడు. కరోనా కాలంలో ఎప్పుడు మనం చనిపోవాల్సిన వాళ్ళు, కానీ దేవుడు ఈరోజు నిన్ను నన్ను బ్రతికించాడంటే ఆయన నీ పైన ఉన్న నమ్మకము, ప్రేమ, నా బిడ్డ నా పని చేస్తాడనే విశ్వాసము. కనుక నీవు దేవుణ్ణి సంతోషపెడితే నీ కుటుంబాన్ని దేవుడు ఆయన సంతోషపడతాడు. ఈ రోజున మీరు యూట్యూబ్లో ఖచ్చితంగా అనేక మందికి షేర్ చేయండి. అనేక చోట్ల ప్రపంచం అంతటా ఈ రోజున యూట్యూబ్ రన్ అవుతుంది. వీటిని 1 గంట దేవుడికి కేటాయించండి. మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఖచ్చితంగా మీరు కేటాయించాల్సిందే. సమయం లేదు. మీ కళ్ళ ముందే అనేక కుటుంబాలు కుప్పకూలిపోతున్నాయి. కనుక మీరు షేర్ చేయండి. ఈ వీడియోలు మంచిగా షేర్ చేయండి. ప్రతి ఒక్కరు దేవుని సువార్తల్లో బలముగా వాడబడాలి. ఆ ఎరుకో ఏ విధంగా అయితే మన వాళ్ళ ఇశ్రాయేలు ప్రజలు స్తుతించగా ఎరుకో పట్టణం అనగా బహు పెద్ద పట్టణం అంటది. చాలా పెద్ద పట్టణం. ఒక విధంగా చెప్పాలంటే ఒక టౌన్ లాంటిది. టౌన్కి 2 టౌన్ల కన్నా ఎక్కువ విస్తీర్ణమైన స్థలం. కానీ దేవుడి నామాన్ని తలవగా కూలిపోయింది. ఆ పాపం అనే గోడలు కూలిపోయినాయి. కనుక ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నీ వంతు నువ్వు ప్రయత్నం చేయి. దేవుని కోసం ప్రయత్నం చేయి, దేనికోసం కాదు. దేవుడి కోసము ప్రయత్నం చేయి. దేవుని సంతోషపెట్టడం కోసము ప్రయత్నం చేయి. కనుక మీరు ప్రయత్నిస్తారని, ఇంకను ఛానల్ను ఇంకా అనేక మందికి షేర్ చేస్తారని, ఇదిగో దేవుని పేరట మీకు ఎన్ని మార్లు కృతజ్ఞతలు చెల్లించారు. మీరు మాకు సపోర్ట్ ఇవ్వటం వల్ల ఈరోజున మీరు ఈ ఛానల్ చూస్తున్నారు కాబట్టి ఈ రోజున దేవుని యొక్క సువార్త వెళ్తుందని మేము ఎంతో ఆనందపడుతున్నాం. అంతటి భాగ్యాన్ని ఇచ్చిన దేవాతి దేవుడికి మీకు హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ సమస్తము దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.